హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అఖిలన్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంటి దగ్గర నాట్లు వేయడానికనే వచ్చాను. నేను ఆఫీస్ ఈరోజు లీవ్ పెట్టేశాను. ఇది నారు అంటే యాక్చువల్గా మనము ఇంటి దగ్గర అంటే హైదరాబాద్లో సిటీలో ఏం చేస్తాము, ఒక 2500 లేకపోతే 2000 ఆ రేంజ్లో మనం ఒక 25 kgs బ్యాగ్ కొనుక్కొని వెంటనే తినేస్తాము. నచ్చితే తింటాము, బయట నచ్చితే వెంటనే ఆ అన్నాన్ని మొత్తం పడేస్తాం కదా. ఆ అన్నం పడేయాలి అంటే నాకు మనసు ఒప్పదు. ఎందుకో తెలుసా, ఇవో కష్టం ఇంత ఉంటుంది. ఇప్పుడు మీకు అది ఎంత కష్టపడితే మన ప్లేట్ వరకు రైస్ వస్తుందో ఈరోజు మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ టైం నుంచి మీకు అన్నం పడేయాలి అంటే ఇక భయం వేస్తుంది అన్నమాట. అంత కష్టపడితే మనకు వస్తుంది, మనం ఇంత అన్నాన్ని వేస్ట్ చేయడం ఎలా అని. సో ఈ ఫస్ట్ ఇది ఎన్ని రోజుల ముందు, ఒక 45 days ముందు వేశారు ఇది వరి. వేసిన తర్వాత 45 days తర్వాత ఈరోజు మేము కొంచెం ఈ హైట్ ఎదిగిన తర్వాత తీస్తున్నాము. అక్కడ కార్నర్లో చూడండి, అక్కడ మాదన్నమాట పొలం, అక్కడ దున్నుతున్నారు. సో ఇమ్మీడియట్గా ఇది తీసుకెళ్ళింది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 200 to 300 meters ఉంటుంది. ఇక ఎత్తుకొని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నాట్లేయాలి. మా అత్తమ్మ ఇద్దరం కలిసి చేస్తున్నాం. కొంచెం కొంచెం పట్టుకొని తెగకుండా తీయాలి. మా అత్తమ్మ చెప్తుంది. ఇది తీసేటప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ కింద ఏమంటారు రూట్స్ ఉన్నాయి కదా, ఈ రూట్స్ మనకి తెగకుండా కొంచెం కొంచెం పట్టుకుంటేనే ఈ రూట్స్తో పాటు వస్తుంది. ఎక్కువ పట్టుకున్నాం అనుకో, చూడండి మధ్యలో ఇక్కడ ఇరిగిపోయింది కదా, సో ఇలా ఇరిగిపోయినా వస్తాయి. సో మనం అలా కాకుండా అవ్వాలి అంటే కొంచెం కొంచెం పట్టుకొని పీకాలన్నమాట. సో ఈ అమౌంట్ ఆఫ్ నారుని కొంచెం కొంచెం పీకాలి అంటే అది ఎంత టైం పడుతుంది, ఎంతసేపు వంగి ఉండాలి, జస్ట్ ఇమాజిన్. అగో మా అత్తమ్మ ఇక అక్కడ నిల్చుందా మా పిన్ని. గాయస్ చెప్తున్నా, మీ దగ్గరికి వచ్చే బియ్యం ప్రతి ఒక్క రైతు ఇలా కష్టపడితేనే అవుతుంది. ఈరోజు మా మామయ్య ఏంటి ఆవులు లేకుండా ఆయన ఒక్కడే అది చేస్తున్నాడు అనమాట. బేసిక్గా మడి ఉంటుందా, ఇది వచ్చేసి ఇది కంప్లీట్ మడి అన్నమాట. సో ఆ కార్నర్ వరకు వాటర్ ఆగాలి, అండ్ పైన హైట్లో వాటర్ ఆగాలి, అండ్ ఈ కార్నర్ 4 సైడ్లు వాటర్ ఆగాలి అంటే ఈ సాయిల్ అంతా ఈక్వల్గా ఉండాలన్నమాట. సో అది ఈక్వల్గా లేకపోతే ఓన్లీ ఒక దగ్గరే వాటర్ స్టాగ్నేట్ అయిపోతుంది. సో ఇటు సైడు మనం వేసే వరికి వాటర్ అందకపోతే అది గ్రో అవ్వదు, మనకి రైస్ రాదు. సో ఆ సాయిల్ని కింద నుంచి ఇట్లా ఈక్వల్గా చేయడానికి 2 ఆవులు ఇక దాన్ని కట్టేసి చేస్తారు. లేకపోతే ఆవులు అవైలబుల్ లేని వాళ్ళు జస్ట్ దాంతో మనుషులు బట్టి గుంజుతారు. సో గైస్ ఈరోజు మా పొలంలో ఉన్నాం అన్నమాట. సో నేను ఏం చెప్తానంటే, ఈరోజు వీడియోలో నేను ఒక సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే, అమ్మాయిలు ఎప్పుడు ఏదైనా వర్క్ వస్తే అంటే మనం పొలం పని అయినా కూడా ఏదైనా పని కూడా మనం 100% చేయలేం. ఎవరు పర్ఫెక్ట్గా 100% చేయలేరు. కానీ మనము ఏదైనా హార్డ్ వర్క్ రిలేటెడ్ మనల్ని కొంచెం ముందుకి మనం చేద్దాము అని చెప్పినా, లేకపోతే వాళ్ళు మనల్ని చేయమని పిలవాలి అనుకున్నా, మన స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళని పిలుస్తారన్నమాట. 100% మనం చేయకపోయినా వాళ్ళకి, వాళ్ళంత కాకపోయినా వాళ్ళలో హాఫ్ అన్న మనం వాళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్లోనే స్ట్రాంగ్గా ఉండాలి. కానీ అరే ఈమెకి తెలీదు, నువ్వు ఈరోజు చేస్తే రేపు పడిపోతావు, వద్దు నువ్వు రాకు అని మనం వద్దాము అనుకున్నా మనల్ని కూర్చోబెట్టి అంత వీక్ స్టేజ్లో అమ్మాయిలు ఉండకూడదు. అందుకని ఈ వీడియో చేస్తున్నాను నేను. సో అది చేసే దగ్గర మా మామయ్య ఒక్కడే చేస్తున్నాడు, బాగా అలసిపోయాడు. సో నేను కూడా హెల్ప్ చేస్తాను. సో ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండండి. ఐ నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ 2. ఒకటి, రైతు ఎంత కష్టపడితే మన ప్లేట్లోకి అన్నం వస్తుందో
ఆ విలువ మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఇలా మేము డైరెక్ట్గా చేసేది వీడియో రూపంలో ఇస్తే మీరు అది తెలుసుకొని ఇంకొకసారి అన్నం పడేయకుండా ఉంటారు, దానికి రెస్పెక్ట్ ఇస్తారు. సెకండ్, అమ్మాయి ఎప్పుడైనా నేను మీలానే ఒక ప్రైవేట్ ఎంప్లాయ్, ఏసీలోనే కూర్చొని సిస్టమ్ వర్క్ చేస్తాను నేను కూడా. కానీ నేను మా పేరెంట్స్కి ఒకదాన్ని కూర్చున్నాను అనమాట. నాట్లు వేసేటప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడికి. ఎందుకు వచ్చానంటే మమ్మీ డాడీ కొంచెం ఏజ్డ్ పర్సన్స్, 50+ ఉంటారు. వాళ్ళు మొత్తం చెప్పాను కదా ఇందాక చెప్పాను కదా ఏంటి, అక్కడెక్కడో 300 మీటర్స్ దగ్గర మేము నారేస్తాము. అక్కడి నుంచి బస్తాలో ఎత్తుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మడులల్లో నారేయాలి. నారేసిన తర్వాత వాళ్ళు నాటుతుంటే వెనకాల ఇలా మనం ఈక్వల్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో అలా చేసేటప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు మేనేజ్ చేయలేరని చెప్పేసి నేను వచ్చిన. సో నా పాయింట్ ఏంటి అంటే ఇక్కడ అమ్మాయిలు ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ చేయాల్సి వస్తే, ఇప్పుడు మీరు చూసారు కదా మా మామయ్య అన్నమాట. మా మామయ్య నేను ఇద్దరం కలిసి చేసాం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలోన్గా పర్ఫెక్ట్గా ఏ వర్క్ ఫినిష్ చేయలేరు, అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే లేడీస్ అనేసరికి బాగా సెన్సిటివ్గా చూస్తారు అందరూ. సో వాళ్ళకి ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి మన వంతు మనం హెల్ప్ చేసేంత స్ట్రాంగ్ ఎనఫ్ మెంటల్లీ ఫిజికల్లీ ఉంటేనే ఏ వర్క్ అయినా పర్ఫెక్ట్గా ఫినిష్ అవుతుంది అండ్ ఏ ఇల్లైనా హ్యాపీగా ఉంటుంది. ఒక్కరి మీద బర్డెన్ పడితే అది చాలా ప్రెషర్ ఉంటుంది అన్నమాట. సో అందుకనే అమ్మాయిలు ఎప్పుడైనా వర్కే నేను వస్తా అంటే నువ్వు ఈరోజు పని చేస్తే రేపు పొద్దున్న లేవో నీకు జ్వరం వస్తుంది, నువ్వు పోయి కూసోపో అనేటట్టు ఉండొద్దు. మనం చేస్తా అంటే సరే రా అని పిలవాలి. వాళ్ళే ఈరోజు చేస్తున్నాము నువ్వు వస్తేనే పని అవుతుంది అని మనం అడిగేంత స్ట్రాంగ్ ఉండాలి. సో అందుకే మీరు విలేజెస్లో ఆడవాళ్ళని చూసారా, చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఎందుకంటే ఈ లెవెల్లో ఈ ఎండలో ఇంత హార్డ్ వర్క్ చేస్తే స్ట్రెంత్ రాకపోతే ఏమొస్తుంది? అందరూ డాక్టర్లు చెప్తున్నారు కదా, ఆఫ్టర్ 30 స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. వాళ్ళకి ఇదే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా స్ట్రెంత్ వస్తుంది కదా. సో వాళ్ళంత హార్డ్గా ఉండడానికి రీజన్ వాళ్ళు చేసే పొలం పని. సో మట్టి పని అస్సలే ఈజీ కాదు. సో అన్నాన్ని గౌరవించండి, రైతుల్ని కాపాడండి. ఇలా చేసుకుంటూ కాకుండా ఆడవాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అటు వర్క్ చేయగలుగుతారు, ఇంటిని మేనేజ్ చేయగలుగుతారు, ఫినాన్స్ ఏ వర్క్ అన్నా వాళ్ళు చేసేంత స్ట్రాంగ్ ఎనఫ్ అని జస్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. వీక్గా ఉండకండి. ఈమెను పిలిస్తే రేపు నేనే ఆమెకి పెట్టుబడి పెట్టాలి హాస్పిటల్లో అని మగాడు ఆలోచించేలాగా అస్సలు ఉండకండి. నాకంటే ఎక్కువ పని చేస్తుంది, నా అంత ఈక్వల్ చేస్తుంది అనే అనిపించుకోండి. సో బీ స్ట్రాంగ్. అది మా మామ ఎత్తుకొచ్చిండా అక్కడ బస్తా, అక్కడ 300 to 400 మీటర్స్ నుంచి అలాంటి 2 బస్తాలు మా మామ నేను ఇద్దరం ఎత్తుకొచ్చినాం అన్నమాట. సో ఇప్పుడు నాట్లు స్టార్ట్ చేస్తుంది, ఇలా నాట్లు వేయాలన్నమాట. మా మమ్మీ వేస్తుంది. సో ఫస్ట్ ఒక మడి అయిపోయింది, దాని తర్వాత ఇదంతా ఉంది. యాక్చువల్గా విలేజెస్లో ఇక్కడ కార్నర్లో ఉంది చూసారా పైన రెయిన్బో. బయట అయితే ఇంకా బాగా విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ రెయిన్బో వస్తే మీనింగ్ ఏంటంటే ఊర్లలో అది వస్తే ఇంకా వర్షాలు పడవు, వరికి ఇక సఫిషియంట్ వాటర్ ఉండదు అని నమ్ముతారంట. మరి నాకు కూడా ఇప్పుడే తెలిసింది, ఇప్పుడే మా అత్తమ్మ చెప్పింది అన్నమాట. సైనింగ్ ఆఫ్, బాయ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అఖియన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. హలో గాయ్స్, ఫైనల్లీ ఇది మొత్తం అయిపోయిందన్నమాట. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది టైము. మా మామయ్య, మా అత్త, మా అమ్మ అవుతారో చూడండి. ఆల్మోస్ట్ అంటే వరి వేసేటప్పుడు అవతారం ఇలానే ఉంటుంది అన్నమాట. సో మార్నింగ్ ఎప్పుడో 8 o'clock స్టార్ట్ చేస్తే 6:30 అయింది. కంటిన్యూస్గా వేసి ఇంకా పైనుంచి వర్షం వస్తుంది. ఇంకా మధ్యలో అయితే ఫుల్ వర్షం వచ్చింది. ఒక 5-10 minutes మేము చెట్టు కిందకి వెళ్ళిపోయినాం అనమాట. సో అట్లా అంత హార్డ్ వర్క్ చేసి ఇది అయితే ఒక 3 days దాన్ని ఉంచిన తర్వాత 3 days తర్వాత కలుపు రాకుండా మందేయాలన్నమాట. 3 days తర్వాత కలుపు మందేసి దాని తర్వాత కొంచెం ఎదగడం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఇక కలుపు 3-4 days తర్వాత అది అంటుకున్న తర్వాత ఏమైనా చచ్చిపోయినాయి అనుకో అవి మళ్ళీ వేయాలి. ఇంకా కొంచెం నారు తీసుకొచ్చి మళ్ళీ అక్కడక్కడ మురిగిపోయినాయి, చచ్చిపోయినాయి, వాటర్ ఎక్కువ ఉండి మురిగిపోతాయి కదా, అవి మళ్ళీ వేయాలన్నమాట. సో ఇంత కష్టపడితే మన ప్లేట్లోకి అన్నం వస్తుంది. సో అన్నదాత సుఖీభవ అని ఇందుకే అంటారు. సో అన్నాన్ని గౌరవించండి, వేస్ట్ చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. మామా హాయ్ చెప్పు. సో నేను మీకు ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటో తెలుసా, మీ అత్త మమ్మల్ని అమ్మ నాన్నలేక మీరు చూసుకుంటే వాళ్ళు నీకు పేరెంట్స్ అయిపోతారు, ఈజీగా పేరెంట్స్ అయిపోతారు. ఎందుకంటే
జస్ట్ నేను వచ్చినా అని చెప్పి నా వెనకాల మా అత్త వచ్చింది, మా మామ వచ్చిండు. మా మామ కూడా నాటేసిండు తెలుసా. అది ఎందుకు తెలుసా, ఓన్లీ బికాస్ ఆఫ్ మీ. నేను వాళ్ళని చూసుకున్నా, మమ్మల్ని చూసుకుంటుంది కదా, మేము ఎందుకు చూసుకోకుండా అంటే ఎలా చూసుకోకుండా ఉండగలము అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను కూతురు లెక్క చూసుకొని మా అమ్మతో పాటు చివరి వరకు వాళ్ళు వచ్చి పనిచేశారు. సో అత్త మమ్మల్ని అమ్మ నాన్నలాగా చూసుకోండి, వాళ్ళు మిమ్మల్ని కూతురులాగా ఖచ్చితంగా చూసుకుంటారు.